ఆడుకునే పార్టీలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఓకే వెంకటనారాయణ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మనం ఒకసారి సయ్యద్ మసూద్ గారి దగ్గరికి వెళ్దాం. సయ్యద్ మసూద్ గారు, ఇప్పుడు మనం చెప్పినట్టుగా ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు చెప్పినట్టుగా 75 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ముస్లిం సమాజానికి ప్రాధాన్యత లేదు. అందులో ముస్లింలలో కూడా అనేక వర్గాలు బీసీలు ఉన్నారు. అయినప్పటికీ వారికి కూడా లేదు. ఇప్పుడెప్పుడు ఏదో చదువులలో కానీ విద్యలో అలాగే వైద్యంలో కొంచెం బయటికి వస్తున్నారు. అది కూడా కేవలం విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఎవరైతే సిరి సంపద సంపాదించుకొని వస్తున్నారో తద్వారా వారికి సంబంధించిన కుటుంబాలే బాగుపడుతున్నాయి. ఇప్పటికీ కొంతమంది గత ప్రభుత్వాలలో పప్పట్లాగానే వ్యవహరించి కేవలం వాళ్ళకొక పావులాగానే వ్యవహరించారని చెప్తున్నారు. ఈ విషయంపై సయ్యద్ మసూద్ గారు మీరేమంటారండి? నమస్కారం అండి. యా ప్లీజ్ గో హెడ్. ప్రొఫెసర్ గారు చెప్పింది 100% నిజమండి. ఇవాళ మైనార్టీలను కరివేపాకు లెక్క యూజ్ చేసుకుంటున్నారు. కేవలం కరివేపాకు లెక్క, అంటే దాల్చా పడినప్పుడు కరివేపాకు టేస్ట్ కొరకు వేసుకుంటారు. అదేవిధంగా వేసుకొని ఇవాళ కంప్లీట్గా అవసరం ఉన్నప్పుడు తీరుగా, అవసరం లేనప్పుడు తీరుగా. ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పారు, మా మధ్యలోకి రావడం, టోపీలు దొరుకుకోవడం, మాకే పెద్దపీట వేస్తామని చెప్పడం, కానీ టైం వచ్చేసరికి ఏముండదు. ఇప్పుడు 2023 సార్వత్రిక ఎన్నికల్లో అండి రేవంత్ రెడ్డి గారు మైనార్టీ డిక్లరేషన్ అంటే హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. హలో చెప్పండి. పెద్ద మీటింగ్ పెట్లు ఏఐసిసి నుండి మొత్తం వేరే రాష్ట్రాల నాయకులు కూడా వచ్చిండ్రు. ఏం చెప్పారండి? మైనార్టీ సప్లాన్ తీసుకొస్తాం, మైనార్టీ పెద్దపీట వేస్తాం అని చెప్పారు. ఇవాళ 2023 నుండి అండి, అంటే 2023 డిసెంబర్ 7 నుండి ఒక మైనార్టీ ప్రాతినిధ్యం లేదండి రాష్ట్రంలో. మైనార్టీ ప్రాతినిధ్యంలో 15 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, షబీర్ అలీ గారు ఉన్నారు, తార్బిన్ అహ్మద్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు నాయకులు. అక్కడ 10-15 మంది నాయకులకు కూడా న్యాయం చేయని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న 14% మైనార్టీలకు ఈ విధంగా న్యాయం చేస్తారు. ఇవాళ టోటల్ గా కూడా మైనార్టీలను మొత్తం అణచివేస్తా ఉన్నారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. బీజేపీ గోల్ ఏదైతే ఉందో, బీజేపీ ఏదైతే గోల్ చేసుకున్నదో, ఎట్లా బీజేపీలకు ముస్లింలు పోరు, బీజేపీలో ఎక్కడ కూడా ముస్లిం ప్రాధాన్యత ఉండదు, అలా పోరు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇక ఉన్నది ఏంది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తుండ్రు? బీజేపీ ప్లాన్ రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తా ఉన్నారు. మైనార్టీలను మొత్తం టోటల్ క్లోజ్ చేస్తా ఉన్నారు. నిన్న 4 ఎమ్మెల్సీలు వచ్చినాయండి వాళ్ళకు. 4 ఎమ్మెల్సీలలో ఒక ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్ ఉండే, కానీ ఆ ఛాన్స్ను కూడా మొత్తం ఇది చేసేసి ఇవాళ షబీర్ అలీ గారు మైనార్టీలకు 4%, 5% రిజర్వేషన్ల కొరకు పోరాడిన వ్యక్తి షబీర్ అలీ గారు. కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు. ఇవాళ షబీర్ అలీ గారు పార్టీ వీడలేదు. షబీర్ అలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మైనార్టీ నాయకుడు ఆయన మైనార్టీ రిజర్వేషన్ల గురించి కొట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి కూడా మీ ప్రాధాన్యత ఇవ్వకుండా టోటల్గా ఒక వ్యవస్థను, ఒక వర్గాన్ని కంప్లీట్ క్లోజ్ చేస్తా ఉన్నారు. ఇంతవరకు న్యాయం, ఇది కరెక్ట్ కాదు. ఓకే రైట్. ఒకసారి మహమ్మద్ అయ్యూబ్ అలీ గారి దగ్గర